నమస్తే. వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయన్ను అరెస్టు చేయవద్దు అని సర్వోన్నత న్యాయస్థానం చంద్రబాబు సర్కార్ను ఆదేశించింది. విజయవాడలోని సత్యనారాయణపురం శివాలయం వీధికి చెందిన గండూరి ఉమామహేశ్వర శాస్త్రితో ఫైబర్ నెట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైసీపీ కార్మిక యూనియన్ నేత గౌతమ్ రెడ్డికి 7 ఏళ్లుగా స్థల వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత ఏడాది నవంబర్లో శాస్త్రి సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టారు. తనను చంపేందుకు గౌతమ్ రెడ్డి సుపారీ ఇచ్చారు అని, దుండగులు తనపై దాడి చేసి ఇంట్లో ఉన్న ఆస్తికి సంబంధించిన పత్రాలు తీసుకువెళ్లారు అని ఉమామహేశ్వర శాస్త్రి వాపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గౌతమ్ రెడ్డితో పాటు మరికొందరిపై హత్యాయత్నం కేసును సత్యనారాయణపురం ఠాణాలో నమోదు చేశారు. 9 మందిని నిందితులుగా గుర్తించారు. పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే కింది స్థాయిలో కోర్టులో గౌతమ్ రెడ్డికి తాత్కాలికంగా ఉపశమనం లభించింది. విచారణకు సహకరించాలి అని ఆదేశిస్తూ ముందస్తు బెయిల్కు మాత్రం నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో 1-2 దఫాలు పోలీసుల విచారణకు గౌతమ్ రెడ్డి హాజరయ్యారు. తాజాగా ఆయనకు ఊరట లభించింది. ప్రభుత్వం కేవియట్ వేయడంపై సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. వారంలోపు ప్రభుత్వాన్ని అఫిడవిట్ వేయాలి అని సుప్రీంకోర్టు ఆదేశించింది.